గుంటూరు ప్రజలకు గొప్ప శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ నిర్వహణలో ప్రతి నెల 3వ మంగళవారం జరుగుతున్న పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన ఈ నెల కొన్ని అనివార్య కారణాల వల్ల 4వ మంగళవారమునకు మార్చడం జరిగింది. అనగా ఆగస్టు 25వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన జరగనుంది. స్థలం వెంకటేశ్వర విజ్ఞాన్ మందిర్, గుంటూరు మార్కెట్ దగ్గర. ఇప్పటికే వేలాది మంది ఈ ఆరాధనలో పాల్గొని దీవించబడ్డారు. గర్భఫలం లేనివారు గర్భఫలం పొందుకున్నారు. చీకటి చేతబడి శక్తులచే పీడించబడేవారు విడుదల పొందుకుంటున్నారు. భయంకరమైన వ్యాధుల నుండి స్వస్థత పొందుకుంటున్నారు. మరి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? తప్పక పాల్గొనండి. దేవుని కార్యాలు మీ జీవితాల్లో పొందుకొనండి. ప్రభునందు ప్రియమైన కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ నుంచి ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. ప్రియులారా, కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఆదివారపు ఆరాధన వివరములు మీకు తెలియజేయటానికి మీ ముందుకు వచ్చాను. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు మొదటి ఆరాధన భద్రాచలం సారపాకంలో జరుగుతుంది. ఇప్పటికి వేలాది మంది ప్రజలు పాల్గొని బలమైన దేవుని కార్యాలు పొందుకుంటున్నారు. అలాగని 2వ ఆరాధన హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉన్న తార్నాక అనబడే ప్రాంతంలో ఈ ఆరాధన జరుగుతుంది. స్థలం మీ అందరికీ తెలుసు. తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్లో. ఇప్పటికీ ఈ ఆరాధనకు వేలాది మంది ప్రజలు పాల్గొని దైవ కార్యాలు పొందుకుంటున్నారు, అద్భుతాలు పొందుకుంటున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు, దేవుని ఆత్మచేత దాకపడుతున్నారు. మీరు కూడా దైవ కార్యాలు పొందుకోవాలని, చీకటి దురాత్మ నుంచి విడుదల పొందుకోవాలని, దేవుని ఆశీర్వాదముతో నింపబడాలని ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ ఆరాధనలో పాల్గొనండి. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు భద్రాచలం సారపాక, 2వ ఆరాధన హైదరాబాద్ సికింద్రాబాద్ తారనాక. రండి, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హైదరాబాద్లో సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది ఆరాధన. కుటుంబాలతో రండి. God ప్రైజ్ ది లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాలం లేచారా? దేవుని సన్నిధానంలో ప్రార్థించారా? మరి ఈరోజు దేవుని యొక్క మందిరానికి వెళ్ళడానికి మీ కుటుంబ సమేతంగా సిద్ధపడుతున్నారని నేను నమ్ముతున్నాను. అలాగే మరి ఈ దినం కూడా దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారా? దేవుడు శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకి ఇచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వ వచన భాగాన్ని చదువుకుందాం. ఆపత్కాలంన నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కటి శ్రేష్టమైన మాట ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నారంటే, ఆపత్కాలంన నీవు నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నేను విడిపిస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నిజమే, మన జీవితాల్లో ఎన్నో ఆపత్కాల పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, శోధనలు, బాధలు, కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు మరి ఆ శ్రమ కాలంలో, ఆ ఆపత్కాల పరిస్థితుల్లో మనల్ని ఆదుకునేవారు ఎవ్వరు ఉండరు, మనకు సహాయకులు ఎవ్వరు ఉండరు. మరి ఎవరెవరో దగ్గరికి వెళ్ళి నీ బాధను చెప్పుకుంటావు, నీ పరిస్థితిని చెప్పుకుంటావు, కానీ నీ మర్ర వినేవారు లేక బాధతో కృంగిపోయిన స్థితిలో ఉన్నవేమో, ఆ పరిస్థితుల్లోంచి బయటకు రాలేక నలిగిపోతున్నావేమో. నానా, ఈ ఉదయకాలం నీతో ప్రభు అంటున్న మాట ఏంటంటే, ఆపత్కాలంలో ఉన్నావా? అయితే నువ్వు నాకు మొర్రపెట్టు, ఇదిగో ఆ ఆపత్కాల పరిస్థితుల నుంచి నేను నిన్ను విడిపిస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. అవును కదా, దావీదు తన ఆపత్కాల పరిస్థితుల్లో దేవునికి మొర్ర పెట్టుకున్నాడు. ఏ బంధువు, స్నేహితుడు, రక్త సంబంధి, తోబుట్టుల దగ్గరికి ఆయన వెళ్ళలేదు, కానీ
మరి దేవుని దగ్గరకు వచ్చి ఆయనకున్న ప్రతి ఆపత్కాల పరిస్థితిని, తనకున్న మరి ఆపదలన్నీ కూడా దేవుని సన్నిధానంలో మొర్రపెట్టినప్పుడు దేవుడు ఆయనను విడిపించాడు. మరి దేవుని బిడ్డలారా, మరి ఆయనకు సహాయం చేశాడు, దావీదును విడిపించాడు. అదే దేవుడు ఈ ఉదయకాలం నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఏ ఆపదలో ఉన్నావో నాన్న, నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఆ ఆపద కాల పరిస్థితుల్లో దేవుని దగ్గరికి రా, దేవుని సన్నిధిలోకి రా. దేవుని సన్నిధిలోనికి వచ్చి మోకరించి నీ ప్రతి పరిస్థితిని యేసయ్యకి చెప్పు. ఆయన నీ ప్రార్థన వింటాడు నాన్న. నీవు చెప్పే ప్రతి మనవి ఆయన ఆలకిస్తాడు. నీకున్న ప్రతి ఒక్క ఆపద నుంచి నిన్ను విడిపిస్తాడు. నీ దేవుడు నేను విడిపించే దేవుడు, ఆయనకు మహిమకరంగా నేను నిలబెట్టే దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. అందుకే ఈ ఉదయకాలం ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. నీవుకున్న ఆపత్కాల పరిస్థితులన్నీ నీ దేవుడు ఆ పరిస్థితులన్నిటిలోంచి నిన్ను విడిపించబోతున్నాడు. మరి ఆయన నువ్వు మహిమపరచబోతున్నావు కనుక యేసయ్య, ఇంత శ్రేష్టమైన వాగ్దానం నువ్వు నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ డాడీ అని యేసయ్యకు మరి థ్యాంక్స్ చెప్పండి. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. అందరు కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధురా, మహోన్నతులకు దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలయ్యా. ఇదిగో నేను ఆపత్కాలంలో నువ్వు నాకు మొర్రపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను, నువ్వు నన్ను మహిమపరుస్తావని వాగ్దానం ద్వారా మాతో మాట్లాడావు. మమ్మల్ని అందరినీ బలపరుస్తూ వచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం డాడీ. నాయన, ఈ యొక్క ఉదయకాలము ఈ వాగ్దానం వింటున్న బిడ్డల యొక్క పరిస్థితులన్నీ నువ్వు చూస్తున్న దేవుడు, పట్టించుకున్న దేవుడు అయ్యా. వారికున్న ప్రతి విధమైన ఆర్థికపరమైన అప్పు బాధలన్నిటిని ఉంచి వారికి విడుదల కలుగునుగాక అయ్యా. అనారోగ్య పరిస్థితుల్లోనూ ఉన్న ప్రతి బిడ్డను ముట్టుకు అయ్యా. నానావిధ రోగాల చేత పీడింపబడుతున్నారేమో, మరణకరమైన వ్యాధుల్లో అల్లాడిపోతున్నారేమో డాడీ. ఆ పరిస్థితుల నుంచి వారికి విడుదల కలుగునుగాక దేవా. ప్రతి రోగిని మీరు ముట్టుకొని నేను ప్రార్థిస్తున్నప్పుడే వారిని మీరు తాకమని ప్రార్థిస్తున్నాను డాడీ. అయ్యా అలాగే నాయన, అయ్యా నాయన, ఎటువంటి నిందలు, అవమానాల్లో, శోధనలో, కోర్టు కేసుల్లో ప్రభా నాయన, భూ వివాదాల్లో అల్లాడిపోతున్నారు ప్రభా. వారందరినీ జ్ఞాపకం చేసుకుని ఆ పరిస్థితులన్నిటి నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే వ్యాపారాల్లో నష్టాలు వచ్చాయేమో ప్రభా, వారి నష్టాల నుంచి విడిపించడం. ఆయన ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితిలో ఉన్నారేమో ప్రభా, వారిని జ్ఞాపకం చేసుకుని అయ్యా కోల్పోయిన ఉద్యోగాలు వారికి తిరిగి ఇవ్వమని ప్రార్థిస్తున్నాను దేవా. యవ్వన పిల్లలు ఉన్నారేమో, వారి జీవితంలో లాస్ అయిపోయి ఉన్నారేమో ప్రభా, డిస్టర్బ్ అయిపోయి ఉన్నారేమో దేవా. వారి జీవితాలను కట్టమని ప్రార్థిస్తున్నాను దేవా. యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈరోజు నాయన ఆత్మికంగా ఎవరైనా బలహీనమై ఉంటే వారిని కూడా బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారిని నిండుగా దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకున్నామని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగర దేవుని ప్రజలకు గొప్ప శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ నిర్వహణలో ప్రతి సోమవారం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. స్థలం ఆమ్ శ్రీ షమీరా బిల్డింగ్, 4th ఫ్లోర్, సికింద్రాబాద్. వ్యాధి బాధలతో ఉన్నావా? అప్పు సమస్యలతో ఉన్నారా? ఉద్యోగం లేక, గర్భఫలం లేక, శాంతి సమాధానం లేక, చీకటి, చేతబడి శక్తులతో పీడించబడుచున్నారా? అయితే తప్పక పాల్గొనండి. దేవుని సేవకులు ప్రవక్త పాల్ పృథ్వీ గారు, సిస్టర్ సుజాతా పృథ్వీ గారు ప్రార్థించెదరు. వివరముల కొరకు సంప్రదించండి 9849611857.